కోనసీమలో చెడి తాలింకాన ఉత్సవం సందడి మొదలైంది. దసరా రోజు అమలాపురంలో డాబాలన్నీ జనాలతో నిండిపోతాయి. వీధులన్నీ సందర్శకులతో కిక్కిరిసిపోతాయి. చెడి తాలింకాన యుద్ధ విద్యల్ని చూడ్డానికే ఆ సంబరం అంతా ఇంత కాదు. ఇంతకీ ఏమిటి వాటి ప్రత్యేకత అంటే, అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో 15 రోజుల ముందే విజయదశమి సందడి మొదలవుతుంది. ఈ సంబరాలలో ప్రధాన ఆకర్షణ చెడి తాలింకాన. ఇదో యుద్ధ విన్యాసం. కర్రలు, కత్తులు తదితర ఆయుధాలని చేత్తో పట్టుకొని తిప్పుతూ ఎదుటి వ్యక్తికి వేసే దెబ్బకు దొరకకుండా నిలవడం దీని ప్రత్యేకత. కర్ర తిప్పేటప్పుడు వేసే అడుగుల్లో లయ ఉండాలి. కత్తిని ఒడుపుగా తిప్పాలి. అదో రకమైన కళా ప్రదర్శనలాగా సాగాలి. 1835లో మొదలు తాలింకాన ములాలాలు హంపి విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాయని చెబుతారు. సమీప అడవుల్లో బేతిరాజు అనే గురువు దగ్గర స్థానికులు ఈ విద్యను నేర్చుకున్నారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ప్రజల్లో పోరాట స్ఫూర్తిని, ఐక్యతని నింపేలా ప్రదర్శిస్తారు. విజయదశమి రోజున పట్టణంలోని కొంకాపల్లిలో 1835లో మొదటిసారి చెడి తాలింకాన ప్రదర్శన చేశారు. 1856 నుంచి మైపాల వీధిలో రైతు బిడ్డ అబ్బిరెడ్డి రామదాసు చెడి తాలింకాన ప్రదర్శనలను ఏటా దసరాకు నిర్వహించే ఆనవాయితీ తెచ్చారు. తర్వాతి కాలంలో పట్టణంలోని మరికొన్ని వీధుల్లోనూ దీన్ని పాటించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం 7 వీధులకు చెందిన వారు దసరా సందర్భంగా చెడి తాలింకాన విన్యాసాల్ని ప్రదర్శిస్తారు. ఆయా వీధులకు చెందిన పెద్దలు ప్రత్యేకంగా ఆయుధాగారంలో భద్రపరిచిన బాణ కర్రలు, కత్తులు, ఇతర రకాల యుద్ధ సామాగ్రిని దసరాకి 15 రోజుల ముందు ఆయుధ పూజ నిర్వహించి బయటకు తీస్తారు. ఆ పైన వీధికో చోట వీటితో సాధనని మొదలు పెడతారు. ప్రతి ఇంటి నుంచి ఆ 15 రోజులు ఒక్కరైనా తప్పకుండా సాధనలో పాల్గొంటారు. 12 ఏళ్లు దాటిన బాల బాలికలు ఎవరైనా ఈ శిక్షణ తీసుకోవచ్చు. దగ్గరికి బుజ్జలా దగ్గరికి వెళ్ళు. ప్రతి సంవత్సరం ఈ జంక్షన్ ఉత్సవాలను ప్రదర్శించే చెడి తాలింకాకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ ప్రాముఖ్యత కలగడానికి కారణం ఈ చెడి తాలింకాన్ని వేరే విద్యలో ప్రదర్శించే కర్రసాము, కత్తిసాము, అగ్గిబరాట, మేనుబరాట, బంతుల బరాట, రింగుల బరాటతో పాటు మార్వాడి కొమ్ములు, ఏడు కొమ్ములు, సరిగమ్మలు లాంటి వివిధ వరుసలతో చెడి తాలింకాన్ని ప్రదర్శన జరపడంతో పాటు ప్రేక్షకుల్ని అత్యంత ఒళ్ళు గౌరవపరిచే విధంగా ఆశ్చర్యచకితం చేయడానికి ఒక మనిషి పొద్దు కడుపు పైన కంఠం మీద కూడా బీరకాయలు, ఆనపకాయలు, దోసకాయలు, అరటికాయలతో పాటు కొన్ని రకమైన కాయగాయలు మరియు కొబ్బరికాయను కూడా ఒక వెటితో 2 మొక్కలు చేయడం అనేది ఈ విద్యలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అటువంటి విద్యని 4 తరాల నుంచి కూడా మా అబ్బిరెడ్డి రామదాస్ చెడి తాలింకాన వంశీయులు అబ్బిరెడ్డి వారి కుటుంబం నుంచి ఈ నిర్విరామంగా 168 సంవత్సరాలుగా చేస్తున్నాము. నేను ప్రస్తుతం 4వ తరం గురువుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అటువంటి అనలేని కీర్తి కలిగిన ఈ చెడి తాలింకాన విద్యను విజయదశమి ఉత్సవాలకు ముందుగా దాదాపు ఒక 25 రోజుల ముందుగా ఆయుధ పూజ చేసి యువకులతో పాటు చిన్నారులకు కూడా ఈ విద్యను నేర్పించి వాళ్ళని మానసికంగా సిద్ధం చేసి వాళ్ళకి ఏకాగ్రత పెంపొందించే విధంగా వాళ్ళని తర్ఫీదునిచ్చి విజయదశమి ఉత్సవాల్లో ఈ చెడి తాలింకాన విద్యలను చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు కూడా ఈ విద్యను ప్రదర్శిస్తూ ఉంటారు. చూడటానికి ఒక సమూహం తలపడే విధంగా లేదా ఒక యుద్ధ వాతావరణంగా ఒక భయంకరమైన గొడవలు జరుగుతున్నట్టుగా కనిపించే ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఒళ్ళు గగులుపడుతూ ఉంటాయి. అటువంటి ఈ విద్యను ఎంతో ఏకాగ్రతతో, క్రమశిక్షణతో చేస్తూ ఉండాలి. ఎటువంటి చిన్న తప్పు చేసినా కూడా చాలా పెద్ద ప్రమాదం జరిగే వీలుంది.
మొదటి రోజు బేతాళ స్వామి కలశ స్థాపన, జమ్మికొట్టే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం దసరాకు 15 రోజుల ముందు కొంకాపల్లిలో సాధన, శిక్షణ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఆత్మరక్షణ విద్యగా భావించి కొందరు సాంప్రదాయాన్ని కొనసాగించాలని మరికొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని శిక్షణకు పంపుతారు. దసరా రోజున కొంకాపల్లి, ఐరావత, రాజహంస, ఆంజనేయ స్వామి వాహనాలు, మైపాల వీధి, రాజహంస, గుండు వీధి, శేషశయన, రవణం వీధి, మహిషాసురమర్దిని వాహనాలు, నల్ల వీధి, శ్రీ విజయదుర్గ, రవణం మల్లయ్య, వీధి గరుడ, శ్రీరామపురం హంస, శ్రీకృష్ణ వినాయక వాహనాలు ఊరేగింపులలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటితో పాటు జాతీయ భావాన్ని పెంపొందించేలా మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు. దశమి రోజున మధ్యాహ్నం వీధుల్లో ఊరేగింపు మొదలై రాత్రికి పట్టణ ప్రధాన రహదారుల మీద గడియార స్తంభం నుంచి ముమ్మిడివరం గేటు ప్రాంతం చేరేసరికి తెల్లారుతుంది. అప్పటి వరకు బాజా భజంత్రీలు, దీపాలంకరణ మధ్య జై బేతాళ, జై జై బేతాళ అని నినదిస్తూ విన్యాసాలు ప్రదర్శిస్తారు. ఒళ్ళు గగ్గురు పుడిచేలా కత్తిసాము, కర్రసాము, అగ్గిబరాట, మేతబాన, పటాకత్తులు, లేడి కొమ్ములు, మార్వాడి కొమ్ములు, బల్లెం, డాలు, రింగుల తాళ్ళు, బంతుల తాళ్ళు ఇలా అనేక సాధనాలతో చేసే చెడి తాలికాన ప్రదర్శనలు చూపుర్ని అబ్బురపరుస్తాయి. చుట్టూ 10 మంది బాణకర్రలు కత్తులతో దాడికి యత్నిస్తే ఒంటి చేత్తో బాణకర్ర తిప్పుతూ నిలువరించే దృశ్యాలు, అగ్గిబరాట, బంతుల తాళ్లతో చేసే విన్యాసాలు ఔరా అనిపిస్తాయి. ఈ విన్యాసాల్ని అన్ని వయసుల వారు ప్రదర్శిస్తారు. వీటిని చూడ్డానికి గోదావరి జిల్లాల నుంచే కాకుండా మిగతా ప్రాంతాల వారు కూడా వస్తారు. తాలింకాన శిక్షణ, ఊరేగింపు నిర్వహణ ఎంతో ఖర్చు, శ్రమతో కూడుకున్నవి. అయినా తమ సాంప్రదాయాన్ని కొనసాగించే విషయంలో రాజీ లేదంటున్నారు నిర్వాహకులు. దగ్గరికి బుజ్జాలా, దగ్గరికి వెళ్ళు, కూర్చోాలి కూర్చోాలి. అది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత కోనసీమ జిల్లా అమలాపురం కొంకాపల్లి గ్రామం అండి. అమలాపురంలో విజయదశమి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అందులో ప్రధానంగా కొంకాపల్లి చెడి తాలింకన చాలా విశిష్టత పేర్కొంది. ఇది క్రీస్తు పూర్వం 1835 సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంతో అనుమతి పొంది ఇప్పుడు ఈ సంవత్సరం 188వ విజయదశమి మహోత్సవాలుగా జరుపుకుంటున్నామండి. ఈ విజయదశమి ఉత్సవాల్లో అనేక కర్రసాములు, కత్తుసాములు, అగ్గబరాటాలు, చిట్టకర్రలు, లేడి కొమ్ములు, మనిషిని పడుకోబెట్టి కంఠం మీద కూరగాయలు, కొబ్బరికాయలు నరికే విన్యాసం అండి. కళ్ళ గంటలు పట్టుకుని మనిషి పట్టుకుని కొబ్బరికాయ నరికే విద్య మా కొంకాపల్లిలోనే ఉందండి. ఇంత విద్యను సంతరించుకున్న ఈ చెడి తాలింకన విద్య 1935లో అంకురార్పణం జరిగింది. ఈ విద్యలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఇందులో విద్యను ప్రదర్శిస్తారు. ఈ విద్యను నేర్చుకోవడానికి 15 రోజుల ముందుగా కొంకాపల్లి గ్రామంలో గ్రామ పెద్దలందరి సమక్షంలో బేతాళ పూజ చేసి బేతాళం నిలబెట్టి ఈ విద్యను నేర్పుతారు. దసరా సెలవులు వచ్చినాయంటే పిల్లలందరూ అమ్మమ్మ గారింటికి, నాన్నమ్మ గారింటికి వెళ్తారు. కానీ అమలాపురం పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా దసరా వచ్చిందంటే కొంకాపల్లి చేరి ఈ చెడి విద్య నేర్చుకోవాలని పిల్లలు ఆహ్లాదకరంగా ఉంటారు. అలాగే కూడా 15 రోజుల ముందు నుండి కూడా కొంకాపల్లిలో పెద్దల సమక్షంలో గురువులచే ఈ విద్య నేర్పడం జరుగుతుంది. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా ఈ విద్యను ప్రదర్శిస్తారు. ఈ విద్య నేర్చుకునేటప్పుడు ఏమాత్రం ఏమరపాటు ఉన్నా కాలు తెగడం, తలపగట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ విద్యని ఒక క్రమశిక్షణ రకంగా నేర్చుకుని అంతే క్రమశిక్షణ ఈ విద్యను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విద్య ఈ సంవత్సరం 25వ తేదీ అంటే బుధవారం ఈ విద్యను ప్రదర్శించడం విజయదశమి ఊరేగింపు జరుగుతుంది. రాత్రి తెల్లవారులు అంటే విజయదశమి 25వ తారీఖు మధ్యాహ్నం నుండి మొదలుకొని 26వ తారీఖు ఉదయం వరకు అనేక బ్యాండు, బాజా భజంత్రులు, బ్యాండ్ మేళాలు, డోలు సన్నాలు, విపరీతమైన మందు పేలుపు మధ్య అంగరంగ వైభవంగా లక్క ఏనుగు అలాగే హంసవాహనంపై బేతాళం కూర్చోబెట్టి